తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత ఈరోజు అంతా కూడా ఒక టాపిక్గా మారింది. కవిత వ్యవహారంకి సంబంధించి జనరల్గా అయితే ఇప్పుడు తను జనం బాట పట్టిరు. ఈ జనం బాట పట్టినప్పుడు ఇప్పుడు ఈ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా రేపు డిసెంబర్ 7th 9th అయితే ఆల్మోస్ట్ 2 years పీరియడ్ అయిపోయి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఎక్కడికి పోయినా కూడా యాక్చువల్గా చెప్పాలంటే అక్కడ వాళ్ళు చేస్తున్న అవినీతిని కానీ వాళ్ళు ఏ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు కానీ సో వాళ్ళ లెక్కలు బొక్కలు అన్నీ కూడా బయట పెట్టాలి యాక్చువల్గా అయితే జనరల్గా ఆ ప్లేస్లో కవిత కావచ్చు ఇంకొక ఏ లీడర్ అయినా. కానీ ఇక్కడ జనాలు మాట్లాడుకుంటున్న మాటలు ఏంటంటే ఎందుకు ఇక్కడ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తుంది, ఆ ప్రాంతానికి పోతే గత మాజీ మంత్రుల పైన కావచ్చు లేదంటే మాజీ ఎమ్మెల్యేల పైన కావచ్చు ఎందుకు తను విమర్శలు చేస్తుంది అనే దానిపైన ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళేసి అంటే మాటల తూటాలు పేలుతున్నాయి. ఎగ్జాంపుల్కు నిన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విషయంలో మాట్లాడిన మాటలు చూసారు కదా, ఎక్కువ తక్కువ మాట్లాడితే పుచ్చలేసిపోతుందని అనడం కావచ్చు. దాని తర్వాత తనకు సంబంధించిన విషయంలో తాను మాట్లాడడం కావచ్చు. అంటే ఫామ్ హౌస్ల విషయం నీకు 3 ఉన్నాయంటే మరి నీకు ఇది ఎట్లొచ్చింది, నీకు ఇంకొకటి ఇట్లా అంటే ఇలా దూషణలు చేసుకుంటున్న నేపథ్యంలో అసలు నిజంగా ఏం జరుగుతుంది, నిజంగానే కవిత వెనుక ఎవరైనా ఉన్నారనే చర్చలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. అంటే తను మాట్లాడుతున్న మాటలు అందుకు ఊతమిస్తున్నాయి అనే విధంగా ఉన్నాయి అనేసి రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. నిజంగా విమర్శించాల్సింది ఎవరిని? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది, ఈరోజు కేసీఆర్ గవర్నమెంట్ కాదు, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి పైన కావచ్చు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఉన్న వాళ్ళపైన విమర్శలు చేయకుండా కవిత ఎందుకు బీఆర్ఎస్ని టార్గెట్ చేసింది, బీఆర్ఎస్లో ఉన్న లీడర్ల పైన టార్గెట్ చేసిందంటే కావలసుకొని ఈమెని పావుగా వాడుతున్నారనేసి వాళ్ళు విమర్శలు చేస్తారు. మరి ఇది రోజు రోజుకి ఇలాగే ఇంకా పెరుక్కుంటూ పోతుందా, లేకపోతే ఇది ఎక్కడైనా పులి స్టాప్ పడుతుందా, ఇంకా ఏ రకమైన మాటల తూటాలు ఉండబోతున్నాయి అనేసి తెలంగాణ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.